5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న ఒక డ్యామ్. దాని నిర్మాణం పూర్తి కావడానికి 16 ఏళ్లు పట్టింది. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక చివర నిలబడితే రెండో వైపు అస్సలు ఏం కనిపించదు. ఇదేదో సమతల మైదానం మీద కట్టింది కాదు. ఇది నర్మదా నది లోయ. ఇక్కడ భూమి అడుగున ఒక చోట కఠినమైన శిలలుంటే మరో చోట మెత్తటి ఒండ్రు మట్టి, ఇంకో చోట ఇసుక. ప్రతి మాన్సూన్ సీజన్లో నది తన రూపాన్ని మార్చుకునేది. ఇంజనీర్ల అంచనాల్ని తలకిందులు చేసేది. అయినా సరే మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఒక చిన్న గ్రామం దగ్గర ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేసి చూపించారు. నర్మదా నది మీద నిర్మించిన 30 పెద్ద డ్యాంల సిరీస్లో మొదటి పూర్తయిన డ్యామ్ ఇదే. దీని పేరు బార్గి డ్యామ్. ఇది కేవలం ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన దేశంలో నదుల గురించి చూసిన ఒక కళ ఇది. నర్మదా నదిని మధ్యప్రదేశ్ జీవనాడి అని పిలుస్తారు. ఇది కేవలం కవితల్లో చెప్పుకునే మాట కాదు. నర్మదా నది మొత్తం పొడవు దాదాపుగా 10,312 కిలోమీటర్లు. ఇందులో సుమారుగా 87% నీరు మధ్యప్రదేశ్ గుండానే ప్రవహిస్తుంది. ఈ నది అమర్కంట్ కొండల్లో పుట్టి పశ్చిమం వైపుగా ప్రవహిస్తుంది. చివరికి గల్ఫ్ ఆఫ్ ఖంబాత్లో కలుస్తుంది. ఈ ప్రయాణంలో ఇది కోట్ల మంది దాహాన్ని తీరుస్తూ పచ్చని పొలాల మీదుగా వస్తుంది. నది నీరు ప్రతి ఏడాది వరదల వచ్చి విధ్వంసం సృష్టించేది. ఎలాంటి ఉపయోగం లేకుండా ఆ నీరంతా సముద్రంలో కలిసిపోయేది. స్వాతంత్రం తర్వాత మన దేశ వనరులను ఒక పద్ధతిలో వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినందుకే అందులో భాగంగా నర్మదా వ్యాలీ అభివృద్ధి గురించి తీవ్రంగా ఆలోచించారు. నదికి ఉన్న అపారమైన నీటి సామర్థ్యాన్ని చూసి ఇక్కడ ఒక ప్లాన్ ప్రకారం డ్యాంల సిరీస్ను నిర్మించాలని నిర్ణయించారు. సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, అలాగే తాగునీటి సరఫరా కోసం ఈ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే 1974 సంవత్సరంలో నర్మదా నది మీద బార్గి డ్యామ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆ సమయంలో నర్మదా నీటి పంపకాలపై మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య పెద్ద వివాదం నడుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి 1969 సంవత్సరంలో భారత ప్రభుత్వం నర్మదా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. 10 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 1979 డిసెంబర్ నెలలో ఈ ట్రిబ్యునల్ తన తుది తీర్పును వెలువరించింది. ఇందులో 4 రాష్ట్రాల మధ్య నర్మదా జలాల పంపకాలను ఖరారు చేశారు. దీంతో నర్మదా వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఒక చట్టబద్ధమైన ఆధారం దొరికింది. ఈ తీర్పు నర్మదా నది మీద 30 పెద్ద డ్యాంలను నిర్మించే ప్లాన్కు కొత్త వేగాన్నిచ్చింది. ఆ సిరీస్ మొత్తంలో బార్గి డ్యామ్ ముందంజలో ఉండేది. ఎందుకంటే దాని పనులు అప్పటికే మొదలైపోయాయి. బార్గి డ్యామ్ సైట్ను ఊరికే ఎంచుకోలేదు. జబల్పూర్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఉన్న బార్గి గ్రామం దగ్గర నది ఒక సన్నటి మలుపు తీసుకుంటుంది. ఇక్కడ నదికి 2 వైపులా ఉన్న భూమి నిర్మాణం ఒక పొడవైన కంపోజిట్ డ్యామ్ కట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మధ్యలో కఠినమైన శిలల మీద రాతితో కట్టే గ్రావిటీ డ్యామ్, దానికి 2 వైపులా మట్టితో కూడిన ఫ్లాంక్ సెక్షన్స్ నిర్మించాలని ప్లాన్ ఉండేది. ఈ ప్రదేశం జబల్పూర్ నుంచి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉండేది. నాగ్పూర్ను కలిపే నేషనల్ హైవే కూడా దగ్గరలోనే ఉండడంతో భారీ మెషినరీ, నిర్మాణ సామాగ్రి రవాణాకు సులువవుతుంది. 1974 సంవత్సరంలో సర్వే టీమ్స్ మొదటిసారి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు వారి ముందు ఒక భారీ సంక్లిష్టమైన సవాలుంది. నదీ ప్రవాహాన్ని తాత్కాలికంగా మళ్లించాలి, మట్టి పొరల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, రాళ్ల లోతును కొలవాలి, దశాబ్దాల పాటు నిలబడే లక్షలాది మంది జీవితాలను మార్చే ఒక ప్రాజెక్టుకు పునాది పడాలి. అది 1974 నాటి కాలం. అప్పట్లో నేటిలాగా భారీ మెషినరీస్ లేవు, GPS ఆధారిత సర్వే సిస్టమ్స్ లేవు, కంప్యూటర్ డిజైన్లు కూడా లేవు. అయినా సరే భారతదేశ ఇంజనీర్లు నర్మదా నదిలోకి దిగి అద్భుతమైన పనితీరు కనబరిచారు. నాటి ఇంజనీరింగ్ సామర్థ్యానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. నిర్మాణ పనులు అధికారికంగా మొదలైనప్పుడు అందరి ముందు ఉన్న అతిపెద్ద సవాల్ నర్మదా నదిని ఆపడం. ప్రవహిస్తున్న నదిపై డ్యామ్ కట్టడం అంటే ప్రాణంతో ఉన్న ఒక మనిషి నాడి పట్టుకుని ఆపరేషన్ చేయడంతో సమానం. దీనికోసం ఇంజనీర్లు ఒక తాత్కాలిక కాపర్ డ్యామ్ను నిర్మించారు. అంటే ఒకవైపు పొడి నేల మీద పనిచేయడానికి వీలుగా నదీ ప్రవాహాన్ని ముందుగా ఒక పక్కకు మళ్లించారు. ఆ తర్వాత దశల వారీగా నర్మదాను కంట్రోల్ చేస్తూ నిర్మాణ ప్రాంతాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రాసెస్ కోసం నెలల తరబడి కష్టపడమే కాకుండా చాలా ఖచ్చితమైన ప్లానింగ్ అవసరమైంది. నిర్మాణ ప్రాంతానికి చేరుకోవడానికి ముందే సర్వే టీమ్స్ ఏళ్ల తరబడి భూమిని పరిశీలించారు. బార్గి దగ్గర నర్మదా లోయలో చేసిన జియోలాజికల్ సర్వేలో ఒక విషయం తేలింది. నదీ మధ్య భాగం కఠినమైన రాతి పునాది మీద ఉందని వాళ్ళు గుర్తించారు. ఇక్కడ ఉన్న గ్రానైట్, బసాల్ట్ పొరలు ఒక రాతి గ్రావిటీ డ్యామ్ కట్టడానికి చాలా అనువైనవి. ఇక దాంతోనే ఈ ఇంజనీరింగ్ ఇన్సైట్ వల్లే బార్గి డ్యామ్ కాంపోజింగ్ డిజైన్ మొదలుపెట్టారు. బార్గి డ్యామ్ అనేది ఒక హైబ్రిడ్ స్ట్రక్చర్. నర్మదా ప్రధాన ప్రవాహం ఉన్న మధ్య భాగం రాతి గ్రావిటీ సెక్షన్గా నిర్మించారు. ఇది తన భారీ బరువుతో నీటి ఒత్తిడిని తట్టుకుంటుంది. నేల గట్టిదనం తక్కువగా ఉన్న 2 వైపులా ఎర్తెన్ ఎంబాక్మెంట్ సెక్షన్ నిర్మించారు. అంటే మట్టి పొరలను పరుస్తూ గట్టిగా అణిచివేస్తూ ఒక ఎత్తైన బలమైన కరకట్టను తయారు చేయడం. ఈ 2 టెక్నిక్స్ కలిపి మొత్తంగా 5,374 మీటర్లు.
అంటే సుమారుగా 5.4 కిలోమీటర్ల పొడవైన డ్యాం నిర్మించారు. పునాది నుంచి దీని గరిష్ట ఎత్తు 69 మీటర్లు. ఇంత పొడవైన లోయలో ఒకే రకమైన భూమి లేదు కాబట్టే ఈ కంపోజింగ్ డిజైన్ ఎంచుకున్నారు. ఇంజనీర్లు ప్రకృతితో పోరాడే బదులు దానికి అనుగుణంగా మలుచుకున్నారు. మ్యాసనరీ గ్రావిటీ సెక్షన్ నిర్మాణం ఒక క్రమబద్ధమైన ప్రక్రియ లాంటిది. ముందుగా నది అడుగు భాగాన్ని లోతుగా తవ్వి శుభ్రం చేస్తారు. రాయి ఉపరితలాన్ని సిద్ధం చేసి ఆ తర్వాత గ్రౌట్ కట్టన్ చేస్తారు. అంటే నీరు లీక్ అవ్వకుండా రాతి పగుళ్లలో సిమెంట్ చొప్పించడం. దీని తర్వాత రాతి కట్టడం పనులు మొదలయ్యాయి. రాళ్లు మోటార్ కలయికతో ఒకదానిపై ఒకటి పొరలుగా నిర్మిస్తూ వస్తారు. డ్యాం ఎత్తు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతాయి. ప్రతి మాన్సూన్ సీజన్లో నది ఉప్పొంగినప్పుడు పనులు ఆగిపోయేవి. మళ్లీ చలికాలంలో తిరిగి మొదలవుతాయి. మరోవైపు మట్టితో కట్టే ఫ్లాంక్స్ పని దీనికంటే కష్టమైంది. లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని చాలా జాగ్రత్తగా కాంపాక్ట్ చేస్తారు. రోలర్ మెషిన్స్తో పొరల వారీగా గట్టిగా నొక్కారు. ఈ మట్టి కట్టడం మధ్యలో నీరు చొరబడిన మెటీరియల్తో ఒక కోర్ సెక్షన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనివల్ల కట్టడం లోపల నుంచి నీరు లీక్ అయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా సీపేజ్ జరిగినా కట్టడం బలహీన పడకుండా నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో స్పిల్వే సెక్షన్ నిర్మాణం కూడా సాగుతోంది. డ్యాం మొత్తంలో ఇది చాలా సున్నితమైన ప్రదేశం. దీని మీద 21 రేడియల్ గేట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి గేట్ 13.71 మీటర్ల పొడవు, 15.25 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ గేట్స్ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. కంట్రోల్ రూమ్ నుంచి కమాండ్ ఇవ్వగానే ఇవి తెరుచుకోవడం, మూసుకోవడం జరుగుతుంది. ఈ 21 గేట్ల ఇన్స్టాలేషన్ అనేది చాలా ఖచ్చితమైన ఇంజనీరింగ్ పని. ప్రతి గేటు బరువు, దాని కదలిక, సీలింగ్ అన్ని పర్ఫెక్ట్గా ఉండడం చాలా ముఖ్యం. దీంతోపాటు రివర్ బెడ్ పవర్ హౌస్ పునాది కూడా వేస్తుంది. నర్మదా నది నీటి వేగాన్ని విద్యుత్తుగా మార్చేందుకు ఇక్కడ పెద్ద హైడ్రాలిక్ టర్బైన్లు పెట్టాలని ప్లాన్ చేశారు. ఈ పవర్ హౌస్ కోసం తవ్వకాలు, డ్రాఫ్ట్ ట్యూబ్ నిర్మాణం, టర్బైన్ హాల్ పనులు డ్యాం నిర్మాణంతో పాటే సమాంతరంగా జరిగాయి. ఇది ఒక భారీ నిర్మాణ ప్రదేశం. ఇక్కడ ఒకేసారి పలు రకాల పనులు చురుగ్గా సాగుతూ ఉంటాయి. 1980వ దశకం నాటికి ఈ డ్యాం నిర్మాణం క్రమంగా తన పూర్తి ఎత్తును చేరుకోవడం మొదలుపెట్టింది. ఒకప్పుడు నర్మదా నది అలల కింద ఉన్న నేల మీద ఇప్పుడు రాళ్లు, మట్టితో కూడిన ఒక భారీ గోడ నిలబడి ఉంది. ఇక 1988 జూన్ నెలలో బార్గి డ్యాం ప్రధాన నిర్మాణం అధికారికంగా పూర్తయింది. నర్మదా కంట్రోల్ అథారిటీ రికార్డ్స్ ప్రకారం 14 ఏళ్లు అలుపెరగని శ్రమ తర్వాత ఈ డ్యాం సిద్ధమైంది. నర్మదా నదిని ఆపే సత్తా ఈ నిర్మాణానికి వచ్చింది. కానీ డ్యాం పూర్తి కావడం, రిజర్వాయర్ నిండడం అనేవి రెండు వేర్వేరు విషయాలు. డ్యాం గేట్లు మూసేసిన తర్వాత నర్మదా నీటి మట్టం నెమ్మదిగా పైకి లేవడం మొదలైంది. నీరు పైకొచ్చే కొద్దీ లోయలోని గ్రామాలు ఒక్కొక్కటిగా మునిగిపోతూ వచ్చాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం జబల్పూర్, సియోని, మాండ్లా జిల్లాలకు చెందిన 162 గ్రామాలు ఈ రిజర్వాయర్లో కలిసిపోయాయి. ఈ ప్రాజెక్టు వల్ల 22 గ్రామాలు పూర్తిగా, 140 గ్రామాలు పాక్షికంగా మునిగిపోయాయి. మొత్తం 27,000 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి జలమయమైంది. ఇందులో దాదాపుగా 8,478 హెక్టార్ల అటవీ భూమి కూడా ఉంది. ప్రభుత్వ రికార్డ్స్ ప్రకారం 5,475 కుటుంబాలు నిర్వాసితులయ్యారు. కానీ స్వతంత్ర రిపోర్ట్స్ ప్రకారం ప్రభావితమైన వారి సంఖ్య 1,00,000కు పైమాటే. ఇక్కడ జరిగిన అతిపెద్ద విషాదం ఏంటయ్యా అంటే కేవలం 101 గ్రామాలు మాత్రమే మునిగిపోతాయని ప్రభుత్వం అంచనా వేయడం. కానీ వాస్తవానికి అవి 162గా మారాయి. అంటే డజన్ల కొద్దీ గ్రామాల ప్రజలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ ఇళ్లను వదిలేయాల్సి వచ్చింది. ఈ నిర్వాసితుల బాధను కేవలం సంఖ్యలో కొలవలేం. నర్మదా వ్యాలీలోని మట్టి చాలా సారవంతమైంది. అక్కడ రైతులు ఏడాదికి 3 పంటలు పండించేవాళ్ళు. పాలు, పెరుగుతో సుభిక్షమైన జీవితం గడిపేవాళ్ళు. అలాంటిది ఈ డ్యాం వల్ల రోడ్డున పడ్డారు. ఇక 1990వ సంవత్సరంలో మొదటిసారిగా రిజర్వాయర్ తన పూర్తి సామర్థ్యమైన 422.76 మీటర్ల స్థాయికి చేరుకుంది. అప్పుడు ఒక భారీ జల భాండాగారం ఏర్పడినట్టయింది. దాదాపుగా 70 కిలోమీటర్ల పొడవు, 4.5 కిలోమీటర్ల వెడల్పుతో 267 చదరపు కిలోమీటర్ల మేర ఈ రిజర్వాయర్ విస్తరించింది. ఆ నీటి అడుగున పొలాలు, గుడిమెట్లు, పూర్వీకుల సమాధులు, ఒక లోయ తాలూకు జ్ఞాపకాలు అన్నీ కనుమరుగయ్యాయి. తరతరాలుగా తమ పూర్వీకులు చేపలు పట్టిన నర్మదా నదిలో ఇప్పుడు కాంట్రాక్టర్లకు ఆ హక్కులు ఇవ్వడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అవన్నీ కూడా ఈ ఉద్యమంలో నర్మదా బచావో ఆందోళనకు దారితీశాయి. చివరికి 1994లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 54 మత్స్యకార సంఘాల ద్వారా నిర్వాసితులకు రిజర్వాయర్లో చేపలు పట్టుకునే హక్కిచ్చింది. ఇది వాళ్ళకి దక్కిన పాక్షిక విజయం. కానీ వాళ్ళు కోల్పోయిన దానికి ఇది కేవలం ఒక మచ్చు. ఒకవైపు ఈ మానవీయ పోరాటం జరుగుతుండగానే మరోవైపు డ్యామ్ పవర్ హౌస్ ప్రాణం పోసుకుంది. రివర్ బెడ్ పవర్ హౌస్లో 2 ఫ్రాన్సిస్ టర్బైన్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి 45 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 90 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమయ్యాయి.
మొదటిసారిగా ఈ టర్బైన్స్ తిరిగి మధ్యప్రదేశ్ పవర్ గ్రిడ్కు విద్యుత్ చేరిన క్షణం ఒక చారిత్రక ఘట్టం. ఇక డ్యామ్ గోడ కట్టినంత మాత్రాన ఆ ప్రాజెక్ట్ పూర్తయినట్లు కాదు కదా. ఆ నీరు రైతుల పొలాలకు చేరినప్పుడే అది సస్యశ్యామలం అవుతుంది. ఆ విద్యుత్ ఇళ్లకు చేరినప్పుడే ప్రతిఫలం దక్కుతుంది. బార్గి డ్యామ్ తర్వాతి ప్రయాణం ఇదే. ఒక డ్యామ్ ఒక భారీ వాటర్ సిస్టమ్గా ఎలా మారిందో ఈ దశ చెబుతుంది. రిజర్వాయర్ 2 వైపుల నుంచి కాలువలు తవ్వారు. ఎడమ వైపున దాదాపుగా 137 కిలోమీటర్ల పొడవైన కాలువ, కుడివైపున దాదాపుగా 95.5 కిలోమీటర్ల కాలువ. ఈ ప్రధాన కాలువల నుంచి బ్రాంచ్లు, వాటి నుంచి డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేశారు. పొలాలకు నీరందించేలా ఓ పెద్ద నెట్వర్క్ వేశారు. జబల్పూర్, నర్సింగ్పూర్ జిల్లాల రైతులకు నర్మదా నీటిని అందించేందుకు రాణి అవంతిబాయ్ లోధి సాగర్ ప్రాజెక్టును ఇలా డిజైన్ చేశారు. ఇక దీనికి అదనంగా బార్గి డైవర్షన్ ప్రాజెక్ట్ అనే మరో ప్రతిష్టాత్మక ప్లాన్ రూపొందించబడింది. ఇది కేవలం ఒక కాలువ ప్రాజెక్ట్ కాదు, నర్మదా నీటిని సోన్, టోన్స్ నదుల బేసిన్ వైపుకు మళ్లించే భారీ ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ స్కీమ్. దీనివల్ల జబల్పూర్, కట్నీ, సత్నా, రేవా లాంటి కరువు ప్రాంతాలకు నీరు వెళుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ పొడవు సుమారుగా 197 కిలోమీటర్లు. ఇక డ్యామ్ నిర్మాణం పూర్తయినా దాని పూర్తి సామర్థ్యాన్ని అందుకోవడానికి ఏళ్లు పడుతుంది. అయినా సరే బార్గి డ్యామ్ జబల్పూర్ నగరానికి తాగునీరు అందించడంలో కీలక పాత్రగా నిలిచింది. నేడు జబల్పూర్, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ఈ రిజర్వాయర్ నీటిపైనే ఆధారపడుతున్నారు. కాలక్రమేణా ఈ ప్రశాంతమైన రిజర్వాయర్ ఒక పర్యాటక కేంద్రంగా కూడా మారింది. పచ్చదనం, పక్షుల కిలకిలారావాలతో నిండిన ఈ ప్రాంతం టూరిజం స్పాట్గా మారింది. ఇక్కడ రిసార్ట్స్ వెలిసాయి, క్రూయిజ్ బోట్లు, స్పీడ్ బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ మొదలయ్యాయి. జబల్పూర్ నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రిజర్వాయర్ నేడు ఒక పాపులర్ టూరిస్ట్ స్పాట్గా మారింది. నర్మదా వ్యాలీ ప్రాజెక్టులో బార్గి డ్యామ్ ఒక పాంప్లెట్లా పనిచేసింది. నర్మదా నదిపై పూర్తయిన మొదటి పెద్ద డ్యామ్ ఇదే. దీని అనుభవాలే భవిష్యత్తు ప్రాజెక్టులకు మార్గదర్శకంగా నిలిచాయి. ఇందిరాసాగర్, ఓంకారేశ్వర్, సర్దార్ సరోవర్ డ్యాంలకు బార్గి ఒక సజీవ కేస్ స్టడీ. ఇంజనీరింగ్ పరంగానే కాకుండా పెద్ద డ్యాంల వల్ల వచ్చే సామాజిక సమస్యల పరంగా కూడా ఇది ఎన్నో పాఠాలు నేర్పించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.